ఏంటిదంటే ఇట్లా సగ్గుబియ్యంతోనైతే స్వీట్స్ చేస్తున్నాం. అది అంటే చాలా మంది ఇప్పుడు పాయసం చూడండి. సో గైస్ ఇప్పుడైతే ప్రశాంత్ అయితే తింటుండు, ఎట్లుందో చెప్తాడు ఇప్పుడు. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజరావు బ్లాగ్స్. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే అంటే ఇంకా ఎవరు ఇదైతే చేయలేదు, అందుకే మేమైతే చేస్తున్నాం. ఇది అంటే ఎట్లా అవుతుంది ఇంకనైతే తెలియదు. ఒకవేళ మంచిగా అయితే మంచిగా అయిందని మీకైతే చెప్తాం. సో గైస్ అదేంటిదంటే ఇట్లా సగ్గుబియ్యంతోనైతే స్వీట్స్ చేస్తున్నాం. అది అంటే చాలామంది ఇప్పుడు పాయసం అలా వాడతారు కదా, దాంతోనైతే ఒక స్వీట్ అయితే తయారు చేస్తున్నాం. అది ఎట్లా చేస్తాం అంతా మీకైతే ఇప్పుడైతే చూపిస్తాం. సో గైస్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తాం. సో గైస్ ఇప్పుడైతే అందులోనైతే మనం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టినాం. అందులోనైతే కొన్ని అయితే వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్నాక ఇంకా మళ్ళీ చెప్తాం. చాలు 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 చాలు. సో గైస్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాం మనం. సగ్గుబియ్యం అయితే ఇప్పుడు వేడి అవుతున్నాయి కదా నీళ్ళల్లో, అలానైతే వేయాలి. ఇప్పుడు చూడండి, కలుపు కలుపు. సగ్గుబియ్యం చూసారు కదా, ఇట్లా అయితే సేమ్ మనకి ఇట్లా క్లాత్ కాటన్ ఉంటుంది కదా, కాటన్ దాంట్లో అయ్యేదాకా మనం అయితే వెయిట్ చేయాలి. ఈడ ఒక టైం చూడండి, ఈడ ఇట్లా అట్లా అయ్యే వరకు వెయిట్ చేయాలి. వీటిని అన్నీ అట్లా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇంకా ముందు ముందు ఏమైతే. సో గైస్ మీరు చూస్తారు కదా ఈ సగ్గుబియ్యం, ఇంకో ఇట్లా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా ఇది అంటే ఇలా వాటర్ అయితే వీడ్చుకుంటుంది. ఇప్పుడు అంటే మనం హాట్ చేస్తున్నాం కదా వాటర్ని, అంతే కొంచెంసేపు అయినాక పక్క పెట్టుకుంటే కొంచెంసేపు ఆగితే అదే వాటర్ని అయితే వీడ్చుకుంటుంది. అప్పుడు మనకి ఇగో ఇట్లా తయారవుతుంది. ఇట్లా తయారయ్యే వరకు మనం అయితే వెయిట్ చేయాలి. ఇంకా అన్నీ కాలేదు, కొన్ని అవుతున్నాయి, మీరు చూస్తారు కదా, చూడండి. సో గైస్ ఈయనైతే మళ్ళానైతే మిల్క్ అయితే పోసుకున్నాం. మిల్క్ని వేడి చేసుకోవాలి ఫస్ట్ మొత్తం. అంటే ఒక ప్యాకెట్ అయితే పోస్తున్నాం మేము. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉంటేనైతే ఇట్లా పెద్దదైతే పోసుకోవచ్చు. ఇట్లా ఒక దాంట్లో ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తెచ్చినాం చిన్నది. ఈరోజు ప్రశాంత్ ఆడు, ఇంకో లోకి ఆడు, సన్నీ ఆడు, ఇంకో సన్నీ అని తమ్ముడు చేసి ఇదైతే వేడేదాకానైతే ఆగాలి. ఇక మనం పాలు వేడేంత వరకు వెయిట్ చేయాలి. సో గైస్ ఇలా మనం మరుగుతున్న పాలల్లోనైతే మనం అయితే ఇప్పుడు చక్కెరని అయితే వేసుకున్నాం. కొంచెం వేసుకోండి, అంటే మీకు సరిపోయేంత. చూస్తురా అయితే మొత్తం అయితే వేడవుతుంది. ఇప్పుడు మొత్తం ఇంకా ఇక్కడ ప్లేస్ చూస్తారా, ఒకసారి ప్లేస్ చూడండి. మంచిగా ఒక ఇది చింత చెట్టు కిందనైతే ఇట్లనైతే వేస్తున్నాం. అందరం ఉన్నాం ఇక ఈ మా టీం నెంబర్స్. ఈడు లక్కీ. ఇప్పుడు చూడండి ఈ నేమ్ అయితే వేసేది. పాలైతే వేడవుతున్నాయి. సో గైస్ మనమైతే లాస్ట్కి పాలను అయితే వేడి చేసి అవి సబ్జా గింజలు అయితే మంచిగా అయినాయి కదా, అవి అయితే ఇల్లు అయితే పోస్తున్నాం. మొత్తం ఇళ్ళనైతే పోస్తున్నాం. ఇక పాలను అయితే పోసుకోరు మొత్తం. అంటే మనకు సరిపోయేటట్ట ఇట్లా కలుపుకోవాలి. ఇంకా ఇట్లా మొత్తం అయ్యో కొంచెంసేపు ఉడకబెట్టండి. కొంచెంసేపు ఉడికే వరకు మనం అయితే ఆగాలి. కొంచెంసేపు ఉడికినాకనైతే దించుకొని టేస్ట్ అయితే చెప్తాం. సో గైస్ చూస్తున్నాం ఉండండి. ఇంకో ఇది మొత్తం ఈన్ ప్లానే, మొత్తం ఈన్ ప్లాన్. ఈన్ ప్లాన్ మూతనైతే పెట్టేసుకోండి, ఎందుకంటే ఉడుకుతుంది కాబట్టి. కొంచెం మూత పెడితే ఇక్కడ ఇట్లా వస్తున్నాయా. మంచి ప్లేస్లోనైతే చేసుకుంటున్నాం మేము. సో
సో గైస్ మనకైతే ఇప్పుడైతే మంచిగా ఉడుకుతుంది, మీరు కూడా చూడొచ్చు. ఇట్లా పైన అయితే ఇంకో ఇట్లా మంచిగా ఉడుకుతుంది మొత్తం, మీరు చూస్తారు అది మంచిగా. ఇప్పుడు అవి వేసినాం కదా మనము సగ్గుబియ్యం, అవి గిట్ట మంచిగా ఉడికేదాకానైతే వెయిట్ చేయాలి. పాలు గిట్ట మంచిగా ఉడికేదాకానైతే వెయిట్ చేస్తే లాస్ట్కి అయితే మంచిగా అవుతుంది. మీకు ఒకవేళ మీరు కూడా ట్రై చేస్తా అంటే చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడైతే మేమైతే అది మన సగ్గుబియ్యం అవి ఉంది కదా దాంతోనైతే చేసినది మీకైతే కనిపిస్తుండొచ్చు. ముందు సన్నీ ఆడు ప్రశాంత్ ఆడు అయితే ఇప్పుడు తింటారు. ఎట్లుంది మాకైతే టేస్ట్ అయితే చెప్తారు. ఇప్పుడు తినరా. సో గైస్ ఇప్పుడైతే ప్రశాంత్ ఆడు అయితే తింటుండు, ఎట్లుందో చెప్తాడు ఇప్పుడు. సో గైస్ ప్రశాంత్ ఆడు సన్నీ ఆడు అయితే తింటారు. ఒకసారి అయితే సన్నీ అని అడుగుదాం ఎట్లా అనిపించిందో. సన్నీ ఎట్లుందిరా ప్రశాంత్ నీకురా? ప్రశాంత్ ఆడు అయితే సూపర్ అంటుండు, ఏమో మంచిగా ఉంది అంటుండు. ఈడ కూర్చుని లోగ్గాడు. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే మొత్తం అయితే వేసేసినాం. సన్నీ ఆడు వీళ్ళిద్దరు అయితే తిన్నారు, ఎట్లుందో అయితే మొత్తం అయితే చెప్పారు. సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీరు ట్రై చేసి అట్లనే కామెంట్ అయితే చేయండి ఎలాగుందని. సో గైస్ ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. సో బాయ్ గైస్.